నమస్తే వెల్కమ్ టు బీదీ న్యూస్ లక్షణ సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ 7 ఏళ్లలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి పెంచిన పన్నులను రద్దు చేయండి జీవీఎంసీ కార్యాలయం ముట్టడికి వామపక్షాల యత్నం ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న అక్రమాల తొలగింపు వీఎంసీ సిబ్బందిపై వ్యాపారుల దాడి భీమ్గల్లో 100 పడకల దావకార్ల పేదలకు వరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడి ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మంత్రి శ్రీనివాస్ యాదవ్తో కలిసి అమీర్పేట్లో 50 పడకల ఆసుపత్రిని సందర్శించారు. గత 70 ఏళ్లలో తెలంగాణలో 3 మెడికల్ కాలేజీలు ఉంటే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 ఏళ్లలో 33 కాలేజీలు ఏర్పాటు చేశామని మంత్రి హరీష్ రావు అన్నారు. 4 టిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్లోనే 6000 సూపర్ స్పెషాలిటీ పడకలు రాబోతున్నాయని అన్నారు. మంజూరు చేస్తాం, వెనువెంటనే పనులు కూడా ప్రారంభిస్తాం. ఎందుకంటే ఇది చాలా ఈ చుట్టుపక్కల స్లమ్ ఏరియా కూడా ఉంది. ఈ ప్రాంతంలో చాలా మంచి ఆసుపత్రి భవనం కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఇంకా సేవలు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. సేవలు మెరుగుపరచడం కోసం శ్రీనివాస్ యాదవ్ అన్న గారు కోరినట్టు అవసరమైన నిధులు పేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు. ఇకపోతే నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవనీయులు గీతారెడ్డి గారు, జగ్గారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ మాట్లాడారు. వాళ్ళ మాటలు వింటే ఇప్పుడు కళ్ళుండి కూడా కళ్ళు లేని కబోదుల్లాగా వ్యవహరిస్తారు అనే ఒక సామెత ఉంటది. ఇవాళ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య వ్యవస్థ ఎంత బాగా నడుస్తుందో ఎవరిని అడిగినా తెలుస్తుంది. అది ఇంకా పోయి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేది. కాంగ్రెస్ పార్టీ హయాంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాటలు వచ్చినాయి, మాటలు విన్నాం. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేను పోత బిడ్డ సర్కారు దవాఖాన కన్నంత గొప్పగా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులను మనం తీర్చిదిద్దుతా ఉన్నాం. దానికి మాకు మేమేదో చెప్పుకోవడం కాదు, అందుతున్న సేవలే ఒక ఉదాహరణ, వస్తున్నటువంటి రోగుల సంఖ్యనే ఒక ఉదాహరణ. ఇవాళ అట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు కూడా ఉన్నాయి. ఇవాళ గీతారెడ్డి అమ్మ, మీరు ఒక డాక్టర్, మీరు డాక్టర్ అయ్యి ఉండి ప్రభుత్వ ఆసుపత్రులు ఇంత మంచి సేవలు అందిస్తా ఉంటే మీకు మాట్లాడడం తగదు. నీ పక్కన నిన్న ప్రెస్ మీట్ లో కూర్చున్న జగ్గారెడ్డి గారు నడువు 2 రోజుల క్రితమైన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అభినందించిండు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాడు. సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసినాడు. 2 రోజుల కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవల గురించి నీ పక్కన కూర్చున్న జగ్గారెడ్డి గారు అభినందించి కృతజ్ఞతలు తెలిపితే నువ్వేమో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా మీకు ఎవరో స్క్రిప్ట్ రాసిచ్చినట్టున్నారు. రండి ఒకసారి సర్కార్ దవాఖానకు. కరోనా లాంటి కష్ట సమయంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాంధీ ఆసుపత్రిలో తిరిగి పేషెంట్స్ కు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు. మా వైద్య ఆరోగ్య సిబ్బందికి కూడా ధైర్యాన్ని నింపి 1,00,000 మంది కరోనా పాజిటివ్ కేసులకు ఒక్క గాంధీ ఆసుపత్రిలో సేవలు అందించాం. అంతేకాదు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి ఉస్మానియా ఆసుపత్రి ఆధునీకరణకు 200 కోట్లు మంజూరు చేశారు. అఫ్ కోర్స్ కొంతమంది కోర్టుకు పోయి స్టే తెచ్చారు. అంటే ఉస్మానియా గాంధీ ఆసుపత్రిలో గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా పోయినరా? ఇలా ముఖ్యమంత్రి గారు స్వయంగా తిరుగుతా ఉన్నారు. కానీ మీరు ఢిల్లీలో ఏదో ఆసుపత్రికి పోతే దాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. మంచిని చూసి నేర్చుకుంటే దాన్ని అభినందించాలి. ఇంకా ఏదైనా మంచిది మన రాష్ట్రానికి తీసుకొస్తే సంతోషపడాలి. కానీ మీరేంటంటే విమర్శించాలి కనుక విమర్శించే విధంగా. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెంచిన పన్నును రద్దు చేయాలంటూ జీవీఎంసీ కార్యాలయం ముట్టడికి వామపక్షాలు కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు వామపక్ష నాయకులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తర్వాత ఆందోళనకారులకు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. క్లారిటీ కోసం మాట్లాడుతున్నాను.
ఎప్పుడు వేసుకున్నాం ప్రతిసారి వాళ్ళు పట్టుకొచ్చి విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని సినీ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను దర్శించారు. F3 చిత్ర ప్రమోషనల్ భాగంగా చిత్ర యూనిట్ విజయవాడకు వచ్చింది. అధికారులు ఆలయ మర్యాదతో వారికి స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు వారికి అమ్మవారి చిత్రపటాన్ని లడ్డు ప్రసాదం అందజేశారు. సంకల్పిత సర్వకార్య సర్వదిగ్విజయమస్తు మనస్సంకల్ప సిద్ధిరస్తు సత్య సత్యాస్సంతు యజమానస్య కామాః వర్ధంతు త్వా సుష్ఠుతజో విరోమే యూయం పాత స్వస్తిభిస్తదా. విజయవాడలో కేదారేశ్వరపేటలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న అక్రమాలను అధికారులు తొలగించారు. పాకల వద్ద రోడ్డుకు అడ్డంగా వ్యాపారాలు చేసుకుంటూ ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని విఎంసీ కమిషనర్ ఫిర్యాదులు అందాయి. కమిషనర్ ఆదేశాల మేరకు వాటిని తొలగించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వ్యాపారస్తులు విఎంసీ సిబ్బందిపై దాడి చేశారు. పరిస్థితి కొంత ఉధృతంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపు చేశారు. శ్రీకాకుళం నుంచి సామాజిక న్యాయ బేరీ బస్సు యాత్ర ప్రారంభమైంది. సామాజిక న్యాయానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాంది పలికారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 4 రోజుల పాటు జరిగే యాత్రలో కేబినెట్లో మొత్తం 25 మందిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు పాల్గొంటున్నారు. శ్రీకాకుళంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, శ్రీధరి అప్పర్రాజు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా విచ్చేసినటువంటి గౌరవ 17 మంది మంత్రివర్యులకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రులు, మన ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి కులాలకు సంబంధించినటువంటి మంత్రులందరూ ఈవేళ మన శ్రీకాకుళానికి హృదయపూర్వకంగా స్వాగతిస్తూ, మరి ఏ ఆలోచనతో ముఖ్యమంత్రి గారు అగ్రపీఠంలో ఈ బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చారో దానికి ప్రతిబింబించే విధంగా 4 రోజుల పాటు 17 మంది మంత్రులతో మరి బస్సు యాత్ర ప్రారంభించడం శ్రీకాకుళం నుంచి జరుగుతోంది. ఇది అనంతపురం వరకు కొనసాగుతుంది. మరి అన్ని వర్గాల రాష్ట్రంలో ఉన్నటువంటి మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకి స్ఫూర్తి ఇచ్చేటట్టుగా అనేక ప్రయోజనాలు వివిధ రకాలుగా కల్పించినటువంటి ప్రీతం ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా మరి ఏ బీసీ కులాలైతే అండదండగా ముఖ్యమంత్రి గారికి ఉన్నారో వారికి అతను చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా తూచే తప్పకుండా పాటిస్తూ అన్ని వర్గాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి పాలనలో ఈవేళ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోంది. మరి ఆ దిశగా మనం చేసే ఈ ప్రయత్నంలో ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పడినా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ప్రీతం ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో వారికి అనుసరించి నడుస్తున్నటువంటి శుభ సందర్భం ఈవేళ రాష్ట్రంలో నడుస్తోంది. మరి దానికి అండగా ఈవేళ మంత్రులందరూ బస్ యాత్ర చేసి సంఘీభావంగా ప్రజలందరికీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రతి ఒక్కరికి సాచ్యురేషన్ కాన్సెప్ట్తో ఆనాటి ప్రీతం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ఈవేళ ఈ బస్ యాత్ర అందరి ప్రయోజనాలు ప్రతిఫలించే దిశగా మరి జరుగుతుందని తెలియజేస్తుంటూ, మరి దీన్ని ఉద్దేశించి ప్రీతమ రెవెన్యూ మంత్రి గారు, జిల్లా మంత్రివర్యులు
ధర్మాన ప్రసాదరావు గారు సోదరులు మాట్లాడుతున్నా కోరుతున్నాను. ఐకేపీ సెంటర్లో పోసిన వడ్ల కుప్పలు ఎక్కడ చూసినా అలాగే ఉంటున్నాయని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ తడిచిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొంటామన్న ప్రభుత్వం నేడు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షుడు మడుపు మోహన్, నగర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైద్యుల అంజన్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామిడి, తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా కానీ ఐకేపీ సెంటర్లలో సోకిన బస్తాలు అదేవిధంగా ఉన్నాయి, నింపిన బస్తాలు అదేవిధంగా ఉన్నాయి. తడిసిన వడ్లు నిన్న రాత్రి కూడా మనం చూసినట్టయితే కొన్ని మార్కెట్లలో తల్లడం జరిగింది. అక్కడ కూడా వడ్లు తలవడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని ధర్నాలు చేసినా, ఎంత రాష్ట్ర వర్గాలు చేసినా ఈరోజు ఐకేపీ సెంటర్ చూసినట్టయితే ఒక్కొక్క సంచికి దాదాపు 2 నుంచి 3 కిలోలు, 40 కిలోలకే 2 కిలోలు ఎక్కువ పెట్టి 3 కిలోలు ఎక్కువ పెట్టి జోకడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొన్న ధర్మపురి మన మంత్రివర్యులు కుబ్బులీశ్వర్ గారు కూడా ఈ యొక్క ప్రజలు వారి దృష్టి తీసుకుపోయినట్టయితే అవునయ్యా ఎక్కువ జోకుండా ఏం చేస్తారు అనే విధంగా మాట్లాడడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు మన సివిల్ సప్లై మంత్రి గంగుల కమలాకర్ గారు కూడా ఎక్కడ చూసినా కానీ వారు పెట్టిన వీడియోలో నేను చూస్తున్నా కానీ ఆయన చూపిస్తూ అక్కడ మాత్రం 40 కిలోలు 600 గ్రాములు జోపుతా ఉన్నారని చెప్పడం జరుగుతూ ఉంది. అని వాళ్ళు వేయిన తర్వాత ఏ సెంటర్లో చూసినా ఈరోజు 42 కిలోలు 43 కిలోలు జోపుతా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకో రెండో అంశం ఏంటంటే ఈ మాయిచర్ మీటర్లలో కూడా ఒక్కొక్క రైతు 10 రోజుల నుంచి 15 రోజుల దాకా వడ్లు పోసి వాటి మీద పడుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఆ మాయిచర్ చూసినట్లయితే 25 పాయింట్లు చూపిస్తూ ఉంది, 17 పాయింట్లు 16 పాయింట్లు చూపిస్తలేదు. దాని కారణంగా చెప్పి కూడా వారు వడ్లు చూపకుండా పెండింగ్లో పెడతారని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి అధికారులు కూడా 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి రైతులు అక్కడ వడ్లు పోసి కనీసం వాళ్ళకు స్పందన లేకుండా ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు, లేకపోతే ఫుడ్ సంబంధించినటువంటి అధికారులు, లేకపోతే ఏ సివిల్ సప్లై అధికారి కూడా ఈరోజు మార్కెట్లు కానీ ఐకేపీ సెంటర్లు కానీ వారు సందర్శించడం జరుగుతుందని సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. వారు ఐకేపీ సెంటర్లలో చెకప్ చేసినట్టయితేనే త్వరగా ఆ యొక్క ధాన్యం అనేది ఎత్తడం జరుగుతూ ఉంటుంది. మూడో విషయం ఏంటి అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైతే రోడ్ల మీద లారీలు ఆపి ఆ రోజు మనం వడ్ల బస్తాలు ఎత్తుకొని మిల్లులు జారబట్టేటువంటి చర్యలు చేపట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈరోజు ఏమవుతుందంటే ట్రాక్టర్లలో ధాన్యాన్ని తీసుకుపోయి రైస్ మిల్లకి కూడా లైన్ల కొద్ది పెడతా ఉన్నారు. కానీ రైస్ మిల్లులు కావాలని కూడా ఈరోజు వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు, వడ్లను దిగుమతి చేసుకుంటారు అని కూడా సందర్భంగా తెలియజేస్తాను. వారి పట్ల కూడా అధికారులు చర్యలు తీసుకుంటేనే తక్షణమే ట్రాక్టర్లు కానీ లారీలు కానీ అన్లోడ్ జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక ట్రాక్టర్ తొందరగా అన్లోడ్ చేస్తే మళ్ళీ వెంటనే వారు లోడింగ్ పోయి ఇంకొక లోడ్ తీసుకుని వస్తారనే ఉద్దేశంతో కూడా ఈరోజు ట్రాక్టర్లను 2 రోజులు 3 రోజులు వారు ఐకేపీ సెంటర్ నుంచి రైస్ మిల్కి పోతే వెయిటింగ్ చేయడం జరుగుతూ ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ ఈ ట్రాక్టర్లు రైస్ మిల్కి వెనక కూడా అక్కడ తరుగు దృష్ట్యా ఆ ధర్మకాండ మీద పెట్టి కూడా చూసి తరగ వస్తూ ఉన్నది, తక్కువ వస్తుందన్న ఉద్దేశంతో కూడా ఒక్కొక్క రైతుకు దాదాపు మన 100 క్వింటలు ఉన్నాయంటే ఒక 5 క్వింటల నుంచి 4 క్వింటల కూడా మొత్తం పెంచడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్లయితే కామారెడ్డిలో ఒక గుడిసే నర్సయ్య అనే రైతు 10 రోజులు ధాన్యం పోసి ఎవరు వనకపోతే అదే కుప్ప మీద పడుకొని నిన్న రాత్రి బుధవారం నాడు డాక్టర్ చనిపోవడం జరిగింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన కేసీఆర్ గారు ఏం చేస్తున్నారంటే ఎక్కడో హైదరాబాద్లో ప్రధాని మోడీ పర్యటనపై సిపిఐ నిరసన తెలిపింది. ప్రజా వ్యతిరేక నినాదాలను పాల్పడుతున్న ప్రధాని పర్యటనను నిరసిస్తూ హిమాయత్ నగర్ సత్యనారాయణ రెడ్డి భవన్ వద్ద నల్ల చొక్కాలు ప్లాకార్డు ధరించి ప్రదర్శన చేపట్టారు. సిపిఐ సిటీ సెక్రటరీ బోస్ నరసింహ, ఏఐటియుసి రాష్ట్ర జనరల్ సెక్రటరీ సయ్యద్ ఆబిద్ హుస్సేన్ నఖ్వీ, నదీం తదితరులు ఆందోళన చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా ఆందోళనకారులను పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు.
ఎట్లా అరెస్ట్ చేసారు కానీ ఎందుకంత ఇంత ఇబ్బందిగా అన్న నువ్వు దిగి ఏం కాదు ఎడిగో కదా అరెస్ట్ చేసారు కానీ ఇంత టైట్ ఎందుకు మోడీ గో బ్యాక్ ప్రజా వ్యతిరేకి మోడీ గో బ్యాక్ నిరుద్యోగ వ్యతిరేకి మోడీ గో బ్యాక్ నిరుద్యోగ వ్యతిరేకి మోడీ గో బ్యాక్. मेरा नाम ईटी नरसिम्हा सीपीआई हैदराबाद सेक्रेटरी हूँ। आज नरेंद्र मोदी जो हिंदुस्तान की प्राइम मिनिस्टर हैदराबाद में आने से हम पार्टीशन के साथ प्रोटेस्ट करना चाह रहे हैं। इसीलिए नरेंद्र मोदी जो पॉलिसीज है वो 500 साल पीछे लेके जा रहे हैं हिंदुस्तान को, वो डाइवर्ट करने के लिए आज जितने भी है देखो 100,000 करोड़ आज उन्होंने लोन लिए बाहर से अपन को एडिशनल दिए सो है। वो अनएम्प्लॉयमेंट प्रॉब्लम ज़्यादा हुआ, पेट्रोल डीजल रेट को नहीं बोल सकते, आदमी नहीं जी सकते, किसी को जॉब का गारंटी नहीं है, जॉब भी नहीं मिल रही। जितने भी पुराने जो पब्लिक सेक्टर से उन लोगों को होलसेल बेचना चाह रहे हैं नरेंद्र मोदी, ये बेचे से उसके पब्लिक खिलाफ रहने से आज उसका जो बी टीम है MIM पार्टी से मिलके देश भर में हिंदू मुसलमान के साथ देना चाह रहे हैं। उसके नाम से और एक बार जिताने का और एक बार जीतने का कोशिश कर रहे, ये पब्लिक मालूम करने चाहिए। నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్లో 100 పడకల దవాఖానా ఏర్పాటు చేయడం పేద ప్రజలకు వరమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మరో వారం 10 రోజుల్లో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో కలిసి నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత, కన్నె సురేందర్, జడ్పీటీసీ చౌట్పల్లి రవి, పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మరొకసారి బయటపడింది 45 కోట్ల రూపాయలతో ఇవాళ భీమ్గల్లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంజూరు చేయడం జరిగింది. దాని ద్వారా మరొకసారి ముఖ్యమంత్రి గారు తన ప్రేమ వర్షాన్ని బాల్కొండ నియోజకవర్గ ప్రజల మీద కురిపించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ చెక్ డ్యామ్లు మంజూరు చేసిండ్రు, ఎక్కడా లేని విధంగా రోడ్లకు డబ్బులు ఇచ్చిర్రు, ఎక్కడా లేని విధంగా లిఫ్టులు మంజూరు చేసుకున్నాం. అట్లనే ఇవాళ ఎక్కడా లేని విధంగా 100 పడకల ఆసుపత్రిని కూడా మంజూరు చేసుకున్నాం. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి దయ వల్ల జరిగింది. వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన, నా పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి మాకు 100 పడకల ఆసుపత్రి కావాలని ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆరోగ్య శాఖ మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చి ఫైల్ నా దగ్గరికి పంపియ్యు అని చెప్పినతో చెప్పారు. నేను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి వినతి పత్రం ఇయ్యగానే వారు కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ఉటావుటిన మొత్తం సిద్ధం చేసి భీమ్గల్లో మారుమూల ప్రాంతం ఇది, అక్కడ ఉండాలి, 50 కిలోమీటర్ల దూరం పోతా ఉన్నారు, అక్కడ పేద ప్రజలకు ఏమన్నా జరిగితే. కాబట్టి తప్పకుండా భీమ్గల్లో ఒక మంచి ఆసుపత్రి రావాలి, 100 పడకల ఆసుపత్రి రావాలి అని చెప్పి ఆయన పాజిటివ్గా హరీష్ రావు గారు ఫైల్ కూడా ఆయన రాసి ముఖ్యమంత్రి గారికి పంపించడం, ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గర చేరిన తెల్లవారే మొత్తం దాన్ని శాంక్షన్ చేయడం, ఇదంతా కూడా నాకు కలగానే ఉన్నది. నిజంగా కూడా నాకు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉన్నది. సూర్యాపేట పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ పెరమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. 35 లక్షలతో 27 వార్డులలో నాలాలో షీళ్లు తొలగింపు పనులను ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో వైఎస్ చైర్మన్ పుట్టా కిషోర్, కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి, కౌన్సిలర్ చిరివెల్ల లక్ష్మీకాంతమ్మ, చింతలపాటి భరత్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణ ప్రజల మౌలిక వసతుల విషయంలో సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీ ముందంజలో ఉండి పనిచేస్తుంది. అదేవిధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రజల క్షేమమే తన క్షేమంగా, ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించే మా స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటగల్ల జగదీశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూడా రానున్నది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో అంటే పెద్ద పెద్ద నాళాలు కానివ్వండి, కాలువలు కానివ్వండి సిల్ట్తో కప్పిపడి ఉంటాయి, అంతా చెత్త చెదారం ఉంటుంది కాబట్టి నీళ్లు పోకుండా ఇబ్బంది పడుతుందని
ఒక మంచి ఆలోచన చేసి మున్సిపాలిటీ నుంచి 35 లక్షల నిధులను కేటాయించి ఈరోజు పెద్ద పెద్ద నాళాలను తీస్తాను కూడా డీషిల్ట్ మిషన్ పెడుతూ మరి అదేవిధంగా ఏవైతే పెద్ద కాలువలు ఆ కాలువలను కూడా శుభ్రం చేయడానికి మ్యాన్ పవర్ను ఉపయోగిస్తూ కూడా ఈ పనులను చేపట్టడం జరిగింది. ఈరోజు 27వ వార్డులో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రారంభించడం జరిగింది. ఈ వార్డు కౌన్సిలర్ గారు లక్ష్మీ కాంతమ్మ గారికి మరియు వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ గారికి మరియు అదేవిధంగా 17వ వార్డు కౌన్సిలర్ భరత్ గారికి మరియు కొత్తగా వచ్చిన మా కమిషనర్ గారికి మరి అదేవిధంగా ఈ గారికి ఏఈ గారికి మరియు డి గారికి అందరూ కూడా ఈ పనులను చాలా దగ్గరుండి గమనిస్తూ చేయిస్తారు. ఎందుకంటే మంత్రివర్యులు ఒక గొప్ప లక్ష్యంతో సూర్యాపేట పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ప్రజలకు ఏ విషయంలో కానివ్వండి మౌలిక వసతులు కల్పించే విషయంలో మంత్రి గారు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ప్రజలకు అనేక రకములైన సదుపాయాలను అందిస్తున్నారు. కాబట్టి ప్రజల క్షేమమే మున్సిపాలిటీ అంటే ప్రజల క్షేమమే మున్సిపాలిటీ వారి క్షేమాన్ని ఆలోచించి ఈరోజు పెద్ద కార్యక్రమాన్ని తలపెట్టి చేస్తుంది. కాబట్టి ప్రజల క్షేమమే మున్సిపాలిటీ మా క్షేమంగా భావించి మేము పనిచేస్తున్నాం. కాబట్టి దీన్ని వార్డు కౌన్సిలర్లు కూడా దగ్గరుండి పనిచేయించుకోవాలని వార్డు కౌన్సిలర్లు అందరినీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ వార్డు ప్రజలందరికీ వార్డు కౌన్సిలర్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం లక్కోర సర్పంచ్ ఉప సర్పంచ్ పంచాయతీ కార్యదర్శిపై జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సస్పెన్షన్ వేటు చేశారు. పంచాయతీ ట్యాంకర్ను అక్రమలే అవుట్లలో ప్రోత్సహించినందుకు పత్రికా విలేకరులపై సర్పంచ్ దాడికి పాల్పడినందుకు 15 లక్షలకు పైగా నిధులు నియమ నిబంధనలు పాటించకుండా ఖర్చు చేసినందుకు వారిపై వేటు పడిందని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 7 ఏళ్లలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి. పెంచిన పన్నులను రద్దు చేయండి. జీవీఎంసీ కార్యాలయం ముట్టడికి వామపక్షాల యత్నం. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న అక్రమాల తొలగింపు. వీఎంసీ సిబ్బందిపై వ్యాపారుల దాడి. భీమ్గల్లో 100 పడకల దావకార్ల పేదలకు వరం. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.